దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినటానికి, బలపరచబడటానికి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవటానికి మీ అందరి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో మరోసారి ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ శుభములు, ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాం. బాగున్నారండి? ప్రియ దేవుని బిడ్డలారా, మనం క్రమంగా దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నాం. ఎన్నో అంశాలు మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఈ సమయమున మరొక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 23వ కీర్తనలో దావీదు భక్తుడు మొదటి వచనములో దేవుణ్ణి ఎలా కలిగి ఉన్నాడో ఒక మాట సాక్ష్యం చెప్తున్నాడు. మనందరికీ పరిచయమైనటువంటి కీర్తన కదా 23వ కీర్తన. అది మన బైబిల్ తీసుకొని కూడా చూడాల్సినటువంటి పని లేదు. ఏమంటున్నాడు అక్కడ దావీదు భక్తుడు అంటే, యెహోవా నా కాపరి. 23వ కీర్తన మొదటి వచనంలో దావీదు దేవుని అంటున్నాడు, యెహోవా నా కాపరి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎలా ఉన్నాడు దావీదుకు అంటే, దావీదు సాక్ష్యము నా కాపరి. కాపరి అనేటువంటి మాట మనము ఏ విషయంలో ఉపయోగిస్తాము, మనము ఎలా ఉంటే ఉపయోగిస్తాము అంటే, మనము గొర్రెలుగా ఉంటేనే కాపరి అనేటువంటి మాట మనము ఉపయోగించేటువంటి వాళ్ళంగా ఉన్నాం. మనము గొర్రెలమైతేనే ఆయన మనకు కాపరిగా ఉంటాడు. నిజమే, మనం గొర్రెలుగానే ఉన్నాం. దేవుని యేసయ్యను వెంబడించేటువంటి గొర్రెలముగా మనము ఉంటూ ఉన్నాం, ఉండాలి కూడా. మనము గొర్రెలతో పోల్చబడతా ఉన్నాం. 100వ కీర్తనలో 3వ వచనంలో మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా ఆయన మేపేటువంటి గొర్రెలము, ఆయన చేత మేపబడుతున్నటువంటి వారముగా, ఆయన ప్రజలముగా, ఆయన గొర్రెలముగా ఉన్నాం. అయితే ప్రభువారు మనకు కాపరి కదా, మంచి కాపరి. ఎలాంటి కాపరి? యేసుక్రీస్తు వారు మంచి కాపరి, మంచి గొర్రెల కాపరి. మంచి గొర్రెల కాపరి ఎవరంటే యేసయ్య మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక దావీదే కాదు, దేవుణ్ణి కాపరిగా కలిగి ఉన్నటువంటి సమయమున దీవించబడినటువంటి వారు, ఆశీర్వదించబడినటువంటి అనుభవాలలో ఉన్నటువంటి వారు లేఖనాల్లో చాలామంది వ్రాస్తా ఉన్నారు. నేటి దినమున యేసుక్రీస్తు వారు మంచి కాపరిగా ఉన్నటువంటి ఆయన లక్షణాలను మనం కొన్నింటిని మనం చూచినట్లయితే, ఆయన ఎందుకు అటువంటి మంచి కాపరిగా ఉన్నారు అంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనంలో, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల కాపరిని మీరు ఎప్పుడైనా చూసారా? మందను నడిపిస్తూ తోలుతూ వెళ్ళినటువంటి సమయమున నడవలేనటువంటి గొర్రెలు, చిన్న గొర్రె పిల్ల ఉంటే ఆయన ఏం చేస్తాడు? భుజాన ఎత్తుకుంటాడు. ఇటు రెండు కాళ్ళు పెట్టుకొని ఆయన భుజం మీద మోస్తూ ఉంటాడు. లేకపోతే అలా మోయటం కూడా దానికి ఇబ్బందిగా ఉంటే ఆ గొర్రెపిల్లకు ఇలా ఎత్తుకుంటాడు. తన రొమ్మున ఆనించుకొని ఇట్లాగా కౌగిట్లో పెట్టుకున్నట్లుగా ఎత్తుకుంటాడు. గమనించారా మీరు? అది కాపరి యొక్క ప్రేమ కలిగినటువంటి పరిస్థితి. కాపరి నిన్ను నన్ను కూడా, నువ్వు నేను గొర్రెలుగా ఉంటే, త్రోవ తప్పి వెళ్ళిపోతూ ఉంటే, బలహీనంగా ఉంటే, దుఃఖముతో ఉన్నటువంటి పరిస్థితులు మన జీవితంలో అనేక రకాలుగా కలుగుతూ ఉన్నాయి కదా. ఈ మాటలు వినేటువంటి సమయంలో కొంతమంది ఇదే రీతిగా బాధపడతా ఉన్నారు. కారణం ఏదైనా కావచ్చు. ఏ అనుభవంలోనైనా వారు నిలిచి ఉండొచ్చు, నడుస్తూ ఉండొచ్చు, దుఃఖపడుతూ ఉండొచ్చు, కన్నీరు విడుస్తూ కూడా ఉండొచ్చు. నడవలేనటువంటి పరిస్థితులు, జీవితం కొనసాగించలేనటువంటి పరిస్థితులు చాలామంది జీవితాల్లో చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే యేసయ్య
నిన్ను విడిచిపెట్టడు కానీ, నిన్ను త్రోసివేయడు కానీ. ఆయన ఎలా ఉన్నాడు? యేసయ్య మంచి గొర్రెల కాపరి, మంచి కాపరి యేసు. ఆయన నిన్ను తన రొమ్మున ఆనించుకొని ఆయన మోసేటువంటి వాడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అది కాపరికి ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి లక్షణము. రొమ్మున ఆనించుకొని మోయటం అనేటువంటిది కాపరి యొక్క ఒక ముఖ్య లక్షణం. మరొక లక్షణం మనం చూచినట్లయితే ఆయన తన గొర్రెలను ఎరిగినవాడుగా ఉన్నాడు. ఏది తన గొర్రె అనేటువంటిది కాపరికి తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన గొర్రెగా ఉన్నావా, ఆయన మందలో ఉన్నావా అనేటువంటిది కాపరి ఎరిగినవాడుగా ఉన్నాడు. యోహాను రాసినటువంటి సువార్తలో ఈ మాట తెలియజేయబడుతోంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం. అక్కడ అంటున్నటువంటి మాట, నేను గొర్రెల మంచి కాపరిని, నేను గొర్రెల మంచి కాపరిని అని చెప్పి 15వ వచనంలో అంటున్నాడు, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ చెప్తున్నటువంటి మాట, నేను నా గొర్రెలను ఎరుగుదును. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మందలో నువ్వు ఉన్నట్లయితే, ఆయనను వెంబడిస్తున్నట్లయితే, ఆయన మార్గంలోనే నువ్వు నిలిచి నడుస్తూ ఉన్నట్లయితే, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకొని ఆయన మందలో నువ్వు చేర్చబడితే, అంటే ప్రభు దగ్గరికి నువ్వు వచ్చి నీ పాపపు జీవితాన్ని, రోత జీవితాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గర కన్నీరు విడిచి పాపక్షమాపణ పొందటానికి నువ్వు వాటన్నీ కూడా పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి ఆయనను నీ రక్షకునిగా చేర్చుకోవాలి. అంటే ఆయన చిందించినటువంటి రక్తంలో నీ పాపమంతా కొట్టివేయబడాలి, కడగబడాలి. ప్రియదేవుని బిడ్డలారా, దానికి సాదృశ్యంగా బాప్తిస్మాన్ని లేఖనానుసారంగా నీటిలో ముంచబడి లేపబడిన బాప్తిస్మాన్ని నువ్వు పొందాలి. అప్పుడు నువ్వు ఎలా ఉన్నావంటే ప్రభు యొక్క మందలో ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. సంఘములో నువ్వు చేర్చబడతావు. సంఘములకు వచ్చే వాళ్ళంతా ఆయన గొర్రెలు కాదు. మందిరానికి వచ్చేటువంటి క్రైస్తవులందరూ గొర్రెలు కాదు, మందలో వారు లేరు. ఎవరైతే లేఖనానుసారమైనటువంటి రీతిలో మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిజం పొంది ప్రభు యొక్క శరీర రక్తముల్లో క్రమంగా పాల్పంపులు పొందారో వాళ్ళే. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీరు ఎలా ఉన్నారు? ఆయన గొర్రెలుగా ఉన్నారా? ఆయన మందలో ఉన్నారా? ఆయన నిన్ను ఇరిగినటువంటి వాడుగా ఉన్నాడు. నేను నా గొర్రెల మందను నేను ఎరుగుదును, నేను మంచి కాపరిని అని ప్రభువారు మాట్లాడారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలోనే 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ఎరిగినటువంటి గొర్రెగా ఉంటే దేవుని మార్గంలోనే నువ్వు నడుస్తావు. నీ కొరకు ప్రభువారు ఏ మార్గం ఏర్పాటు చేశారో నీకు లేఖనాల్లో బోధించబడతా ఉన్నాయి, తెలుస్తూ ఉన్నాయి. నువ్వు లేఖనాలు వింటున్నప్పుడు కొన్నిసార్లు హెచ్చరికలు నీకు వస్తున్నాయి. అంటే నువ్వు మార్గము తప్పిపోతుంటే దేవుడు వదిలిపెట్టాడు. ఆయన తన గొర్రెను తిరిగి మందలోనికి చేర్చుకుంటానే ఉంటాడు. నువ్వు తప్పిపోతే నిన్ను వెతుకుతా ఉన్నాడు కదా, నిన్ను వెతికి ఆయన తన మందలో చేర్చుకుంటున్నాడు కదా. అంటే ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు ఆలోచించేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సన్నిధిలో మనము గొర్రెలుగా ఆయన మందలో ఉంటే ఆయన మనకు ప్రధాన కాపరిగా ఉండేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదటిది, ఆయన మనలను తన రొమ్మున ఆనించుకొని మోస్తాడు. రెండవది, మనలను ఎరిగి ఉన్నటువంటి వాడు. మూడవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయంలోనే 4వ వచనంలో అక్కడ ఒక మాట అంటా ఉన్నాడు. మరియు అతడు
తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడచును. దేవునికి మహిమ కలుగునుగాక. తన గొర్రెలను, తన మందను ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు. ఎలా నడిపిస్తాడు? ఆయన ముందుగా ఉండి వెళ్తూ ఉంటే ఆ గొర్రెలన్నీ ఆయనను వెంబడిస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని విడిచిపెట్టి వెళితే జాగ్రత్త, అపవాది నిన్ను తినేసేవాడుగా ఉన్నాడు, చంపేస్తాడు, మింగేస్తాడు నిన్ను. పాపపు ఊబిలోనికి వెళ్ళిపోతావు. పాపములో నువ్వు పడిపోతే నీ పరిస్థితి ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, ఆల్రెడీ నిన్ను దేవుడు రక్షించాడు, నువ్వు గొర్రెగా చేర్చుకున్నాడు నిన్ను తన మందలు. నిన్ను నడిపించేటువంటి వాడు నా కాపరి, మన కాపరి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దిగులు పడుతున్నావా? కృంగిపోతున్నావా? ఎలా నడవాలి నాకు తెలియట్లేదు, నేను నడవలేకపోతున్నాను నాయన, నా జీవితము అంతం చేసుకోవాలనేటువంటి తలంపులు చాలాసార్లు వస్తూ ఉన్నాయి. కాదు ప్రియ దేవుని బిడ్డలారా, మన సమస్యకు పరిష్కారము మనము చనిపోవటం కాదు. ఒకవేళ ఒక మాట చెప్తున్నా, జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరైనా బలహీనత చేత చనిపోవాలి అనేటువంటి తలంపు నీకు వచ్చిందంటే, నువ్వు కలిగి ఉన్నావంటే, అది సమస్యకు పరిష్కారంగా నువ్వు దానిని ఆలోచించలా, అపవాది నీకు కలుగు చేస్తున్నాడు. జాగ్రత్త. ఆ తలంపు నీలో పెట్టినటువంటి వాడు ఎవరంటే సాతాను. ఎందుకు? నువ్వు గనక ఆత్మహత్య చేసుకోవాలి అంటే ఏదో ఒక రీతిగా హ్యాంగ్ చేసుకోవటం, ఉరేసుకోవటమో, ఏదైనా మందు తాగి చనిపోవటమో, ఏదైనా బావిలోనో ఎక్కడో దూకి చనిపోవటమో, ట్రైన్ కింద పడి చావటమో, ఏదో ఒక రకరకాల మార్గాలు ఉన్నాయి కదా. బ్రతకటం కష్టమే, చావటం తేలిక. కానీ ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు లక్షల రూపాయలు దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళుగా ఉన్నా, కోట్ల రూపాయలు యేసయ్యకే కానుకగా ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? డైరెక్ట్ నరకమే. నో డౌట్. పరదైసుకి, పరలోకానికి ఏ మాత్రం కూడా వెళ్ళరు. ఎందుకంటే దేవుని చిత్తం కాదు, దేవుని చిత్తం కాదు. మీరు అలాంటి ఆలోచన ఏమీ చేసుకోవద్దు. ఉద్యోగం రాలేదని, వివాహం కాలేదని, అప్పుల బాధలు ఉన్నాయని, అనారోగ్యం ఉన్నదని, అందరిలో అవమానం ఉన్నదని, ఎన్నెన్నో రీతులుగా అపవాది మన మీద దాడి చేస్తూ ఉంటే నువ్వు దేవునికి అప్పగించు నీ సమస్యను. కన్నీరు విడిచి ప్రార్థన చేయి, ఆయనను హత్తుకో, ఆయన పాదాలు వదిలిపెట్టొద్దు. ప్రభువాని నువ్వు బ్రతిమలాడు, దేన మనస్సు కలిగితే ఆయన వైపు చూడు, తగ్గించుకో, ప్రార్థన చేయి. దేవుడు నిన్ను లేవనెత్తి మంచి భవిష్యత్తు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు నువ్వు అప్పగించుకుంటే ఆయనే నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయంలోనే 28, 29 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి మాట, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవడును నా చేతిలో నుండి వాటిని అపహరింపడు అంటే మనకు శ్రేష్టమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి, కష్టము లేనటువంటి, దీవెనకరమైనటువంటి స్థలము, మనకు రక్షణకరమైనటువంటి స్థలము మనము ఈ లోకంలో ఎక్కడా లేదు. మనం సేఫ్గా ఉన్నాము అంటే అది దేవుని యొక్క కౌగిట్లో, ఆయన చేతిలో ఉంటేనే. ఈ మాట గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. మనం ఆయన చేతిలో ఉంటేనే మనకు ఆశ్రయదుర్గంగా ఆయన ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో ఎరుకో రాజు ఏం చేశాడు? ఎరుకో ప్రాంతాన్ని పరిపాలన చేసిన రాజు బయట వారు లోపలికి వెళ్లకుండా, లోపల వారు బయటికి వెళ్లకుండా, ఎరుకో కోట గోడలు బలంగా ఉన్నాయి,
లోపలికి ఎవరు ప్రవేశించాలన్నా ఒకటే ద్వారం. ఆ ద్వారపు తలుపులు గట్టిగా మూసేశాడు. లోకరీతిగా గట్టిగా మూసుకున్నాడు. కానీ దేవుడు ద్వారాలు కాదు కానీ గోడలనే పగలగొట్టిన తర్వాత ఆ మార్గంలో నుండి యెహోషువ సైన్యమంతా లోపలికి వెళ్ళి విజయం పొందుకుంది కదా. కానీ దేవుని యొక్క చేతిలో నువ్వు ఉంటే అపవాదులు అలా చేయగలడా? చేయలేడు. ఏ మాత్రం అనుమానపడదు. నువ్వు అపవాది చేతిలో ఉంటే దేవుడు నిన్ను విడిపించగలడు, నువ్వు ఆసక్తి చూపిస్తే ఆయన వైపు తిరిగితే. కానీ నువ్వు దేవుని చేతిలో ఉంటే నీకు నిత్య సంతోషమే, ఆశ్రయదుర్గమే దేవుడు నీకు. ప్రియ దేవుని బిడ్డలారా, నా చేతిలో నువ్వు ఉన్నావు. అందుకే అక్కడ అంటున్నాడు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గొర్రెగా ఉన్నటువంటి నీవు, ఆయన మందలో ఉన్నటువంటి నీవు ఆయన చేతిలో ఉంటే ఆయన నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వడు. అంతేకాదు ఎవరు కూడా వాటిని అపహరింపరు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 29వ వచనంలో కూడా మనం చదివితే అక్కడ అంటున్నాడు, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవ్వడు అపహరింపలేడు. దేవుని బిడ్డలారా, నువ్వెక్కడున్నావు? నువ్వు ఆయన చేతిలో బలంగా లేవేమో, ఆయన మందలో నువ్వు చేరి జారిపోతున్నటువంటి అనుభవంలో ఉన్నావేమో. ఎందుకంటే కీర్తనకారుడు అంటాడు, నేను జారిపోతా ఉన్నా, నా అడుగులు జారడానికి సిద్ధంగా ఉన్నాయి. మన అడుగులు అలా ఉండకూడదు, స్థిరంగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనలను ఆశీర్వదిస్తున్నాడు, ఆహారం ఇస్తా ఉన్నాడు. 28వ వచనంలో రాయబడింది కదా, నేను వాటికి నిత్య జీవం ఇస్తా ఉన్నాను. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆయన ఇచ్చేటువంటి జీవము నిత్యము మనం జీవించడానికి మనకు సహాయం చేసేటువంటి జీవము, నిత్య జీవము. నిత్య జీవము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నిత్య జీవములో మనం ఉండాలి. ఈ లోక సంబంధమైనటువంటి కోరికలను, సంతోషాన్ని మనము తీర్చుకోవటానికి లోకంలోనే మనం బ్రతుకుతున్నాం అనుకోండి. అంటే లోకంలో మనకు కొన్ని ఆశలు కలుగుతూ ఉన్నాయి కదా, మన కంటితో చూసినప్పుడు అవి రమ్యంగా ఉంటుంది కదా. ఎప్పుడైనా గమనించండి, పాపం అనేటువంటిది ఎలా ఉంటుందంటే అట్రాక్ట్గా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. చూస్తే చాలా మనం అట్రాక్ట్ అవుతాం. మనము మత్తు పదార్థం తీసుకున్నప్పుడు మన శరీరం తేలిపోతుంది, అనుకుంటాం ఎంత హాయిగా ఉంది, ఎంత సుఖంగా ఉంది, నా కష్టాలనే నేను మర్చిపోయా. ఎందుకురా తాగుతున్నావు అంటే, నా బాధలు మీకేం తెలుసండి, మందు దాగి పడుకుంటే అసలు నాకు ఏమీ తెలియదు, ఏ సమస్య, శరీర బాధ, మానసిక ఒత్తిడి ఏం తెలియదు. నిజమే. ఎంత సమయం ఉంటుందా మత్తు? ఆనందం ఎంత సమయం? ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి, నీ ఆరోగ్యం ఏంటి? సిగరెట్స్ తాగుతూ ఉన్నావు, నీ ఊపిరితిత్తులు ఏమవుతాయి? క్యాన్సర్ వస్తుందేమో కదా, థ్రోట్ క్యాన్సర్ వస్తుందేమో కదా, లంగ్ క్యాన్సర్ వస్తుందేమో కదా. నీ రక్తం పరిస్థితి ఏంటి? నువ్వు తాగుతున్నావు, మందు తాగుతున్నావు, నీ లివర్ ఏమవుతుంది? లివర్ డ్యామేజ్ అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దానిని కంట్రోల్ చేసుకోలేరు. మనకి జాండీస్, కామెర్లైని ఏం చేస్తాం? మెడిసిన్ వాడుకొని రెస్ట్గా ఉండాలి. నేను తాగుతాను అంటే నీ యొక్క లివరు పాడైపోతుంది కదా, చావుకి సమీపంగానే వెళ్తున్నావు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనకు కొంత సంతోషం ఈ లోకములో కలుగు చేస్తాయేమో కానీ నిత్య సంతోషాన్ని ఇచ్చేవి కావు. నిత్యము మనలను బలపరచవు. మనము మరింత దగ్గరగా మరణానికి వెళ్తున్నామంటే చనిపోతే పరలోకానికి వెళ్తే పర్లా, మరింత దగ్గరగా నరకానికి వెళ్తున్నాం. చావుకి దగ్గర అవుతున్నాం, నరకానికి వెళ్తా ఉన్నాం. మనం నరకానిలో మనం పడటానికి ప్రభువారు ఆయన ఈ లోకంలోనికి రాలేదు. మనము నరకంలోనికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి, పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణం కాబట్టి
ఆ మరణము నుండి, పాపపు దాస్యత్వములో నుండి, అపవాది యొక్క కౌగిట్లో నుంచి, లేకపోతే అపవాది యొక్క బంధకాల్లో నుండి మనలను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు నిత్య జీవమును అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. యేసయ్య ఎంత మంచి కాపరి అంటే, ఆయన గొర్రెలుగా ఉన్నటువంటి నీకు నాకు ఎంత మంచి కాపరి అంటే, ఆయన మనకు ఇచ్చేటువంటి జీవము సమృద్ధి. దేవుడు మనలను ఎంత ఆస్వాదించినా అది సమృద్ధికరంగానే ఉంటుంది. దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు అంటే ఉన్నత స్థలములో నిలబెడటానికే. నీకు సంతోషం కలగాలంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటి వెంట నువ్వు పడొద్దు. సినిమాలు, షికార్లు, టీవీలు, జోకులు, మొబైలు ఏం కాదు. దేవుని యొక్క సన్నిధి, ఆయన సన్నిధిలో నువ్వు నడిస్తే ఆయన వాక్యము మధురంగా ఉంటుంది. ఆయన సన్నిధి నువ్వు వచ్చి అనుభవిస్తే అది నీకు ఎంతగానో దీవెనకరముగా, సంతోషకరముగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమృద్ధిగా ఆయన దీవిస్తాడు. తల్లిదండ్రులు బిడ్డలు 10 రూపాయలు అడిగితే 5 రూపాయలు ఇస్తారేమో. 100 రూపాయలు అడిగితే ఎందుకురా 100 నీకు, ఏం చేసుకుంటావురా అని వేస్ట్ చేసుకుంటాడు, పాడు చేసుకుంటాడు అని, చెడ్డ అలవాట్లు గురవుతాడని ఇదిగో 20 తీసుకో, 50 తీసుకో చాలు అని గద్దిస్తారు కదా. కానీ యేసయ్య ఆయన ఇచ్చేటువంటి దీవెనలు ఎలా ఉంటాయో తెలుసా? ఆయన సమృద్ధిగా ఇస్తాడు. సమృద్ధిగా. ప్రియదేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిని అనుభవిస్తే, ఆయన మందలో గొర్రెగా ఉంటే ఆయన సమృద్ధి అయినటువంటి జీవాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరిగా మనం చూసినట్లయితే ఆయన పరలోక రాజ్యమును మనకు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరలోక రాజ్యమును, ఆయన రాజ్యమును మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, ఈ మాట మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం చదువుతున్నాను. చూడండి, శ్రద్ధగా చూడండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువారు ఇక్కడ ఒక మాటను మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన రాజుగా మన ముందున్నటువంటి ఉండబోయేటువంటి ఒక సమయం రాబోతా ఉంది. ఆయన రాజుగా మనలను ఏం చేస్తాడు అంటే, పరలోక రాజ్యం మీ కొరకు నేను సిద్ధం చేసి ఉంచా. ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరి కొరకు దేవుడు పరలోకంలో రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు, సిద్ధపరిచి ఉంచాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రభువా నాకు రాజ్యం అయ్యా, నువ్వు అడగనవసరం లే, ఆల్రెడీ ఆయన ఇచ్చి ఉంచాడు. ఆయన ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన నువ్వు పరలోకం వెళ్ళిన తర్వాత నా కుమారుడు వచ్చాడు, నా కుమార్తె వచ్చింది, ఎక్కడ రాజ్యం అని ఆయన చూసుకోడు. ఆల్రెడీ ఆయన నీ కొరకు ఒక రాజ్యాన్ని, ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఇప్పుడు ఆ రాజ్యంలో ప్రవేశించడం ఎవరి వంతు? ఆయన ఏం చేశాడు? రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు, మార్గం చూపించాడు, ఎలా నడవాలో ఆయన మాటలు చెప్పి బోధించాడు. వాక్యం ద్వారా, సేవకుల ద్వారా మనం వింటున్నాం కదా. ఇలా టీవీ మెసేజ్ వింటున్నావు, మందిరంలో దేవుని మాటలు వింటున్నావు, దేవుని పాటలు వింటున్నావు, మ్యాగజైన్స్ చదువుతున్నావు కదా. అనేక రీతిలుగా సువార్త నీకు ప్రకటించబడుతుంటే నువ్వు వింటున్నావు. కానీ నువ్వు పరలోకానికి నడుస్తున్నావా? నువ్వు ఏ మార్గంలో ఉంటున్నావు, ఏ మార్గంలో నడుస్తున్నావు? నువ్వు విన్నదేమైంది? కష్టం వస్తే విడిచిపెడుతున్నావేమో దేవుని. కానీ దేవుడు అంటున్నాడు, నీ కొరకు రాజ్యం సిద్ధపరిచి వచ్చా, నువ్వు వచ్చి దాన్ని స్వతంత్రించుకోవాలి. ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రభువు చూపించినటువంటి మార్గంలో నడవాల్సినటువంటి బాధ్యత నీదే, నాదే. ఆయన నిన్ను రక్షించడానికి తన రక్తాన్ని చిందించి మార్గము తెరిచాడు, ద్వారం తెరిచాడు. నువ్వే ఆయన దగ్గరికి రావాలి. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నిన్ను నువ్వు అప్పగించుకుంటే ఆయన తన రక్తంతో కడుగుతాడు, నీ పాపాలు కడిగి వేస్తాడు,
నిన్ను నడిపిస్తాడు, క్షేమస్థితిని నీకు అనుభవిస్తాడు. క్షేమస్థితిలో నువ్వు ఉండటానికి నీకు వాటిని అనుగ్రహిస్తాడు, నువ్వు అనుభవిస్తావు. ప్రియదేవుని బిడ్డలారా, చక్కగా నువ్వు పరలోక రాజ్యంలోనికి వెళ్తావు. చక్కగా నువ్వు అనుమానం లేకుండా దేవుని ఉన్నటువంటి స్థలానికి నువ్వు వెళ్తావు. ప్రియదేవుని బిడ్డ, ఎప్పుడైనా ఆలోచన చేసావా నువ్వు నడుస్తున్న మార్గం ఎలా ఉందో? నువ్వు ఎక్కడున్నావో, ఏ మందులో ఉన్నావో? జాగ్రత్త. ఈ లోకములో మనము తొట్టెళ్ళటానికి చాలా మార్గాలు ఉన్నాయి. బలపరచడానికి, అంటే బలం పొందుకోవటానికి ప్రభువే తన వాక్యంతో మనలను బలపరుస్తూ ఉంటాడు. దేవుని యొక్క మందులో చేరండి, గొర్రెగా ఆయనకు ఉండండి. ఆయన కాపరిగా మీకు ఉంటే ఆయన మంచి కాపరి, ఆయన ప్రధాన కాపరి, మిమ్మలను నడిపించేటువంటి కాపరి. మీరందరూ ఆయన గొర్రెలుగా ఉండండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని కీర్తనకారుడు దావీదు మాట్లాడాడు. మేమందరము కూడా అవును ప్రభువా, మీ గొర్రెలముగా మేము జీవించడానికి ఇష్టపడుతున్నాం. ఎప్పుడైనా మేము తప్పిపోతే మమ్మల్ని అందరినీ హెచ్చరించి ఏదో ఒక రీతిగా మీ మందలో మేము చేర్చి మీరు చూపించిన మార్గంలోనే నిలిచి నడిచేటువంటి కృప దయచేయండి. ఈ మాటలు వింటున్నటువంటి వారందరికీ అటువంటి హృదయాన్ని మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి, నిలవబెట్టండి, బలపరచండి. బలహీనత లేకుండా క్షేమాభివృద్ధికరంగా మీరు నడిపించండి. వారి గాయాలు కట్టండి, పాపాలు తొలగించండి. అనారోగ్య పరిస్థితుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుండి ఏ సమస్యలు ఉన్నారో ఆ సమస్యల నుంచి విడిపించి నడిపించండి నాయన. క్షేమమని కలుగు చేసి మీ నిత్యత్వంలో ఉండడానికి కృప చూపించమని నాయన మాటలు వింటున్న వారికి, నాయన కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డకు, కుటుంబానికి తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించి నడిపించి వర్ధిల్ల చేయమని మహిమాగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి స్పాన్సర్ చేసిన బిడ్డకు తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.